తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 29న పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి భీమవరం విచ్చేస్తున్నారని, ఆ పర్యటనను జయప్రదం చేయాలని భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం కోరారు. ఉదయం 10 గంటలకు జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి భీమవరం నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి రావాలని కోరారు. ఈ సందర్భంగా భీమవరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు బోనం రవికుమార్, సోడదాసి సిల్వియా, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కాకల రాజ్కుమార్, గంజాల సుబ్రహ్మణ్యం, రత్నమణి, ఐనంపుడి వెంకటరామరాజు, సోము నాగకేశవ బాబు, ఆకుల తేజ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అంకెం సీతారాం. నేను మన భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. మీ అందరికీ తెలుసు. అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లాల విస్తృత సమావేశం మరియు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి ఎంతో సంకల్పంతో మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు మన భీమవరం ఇచ్చేస్తున్నారు. ఆవిడకి మేము కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గం తరపున ఘన స్వాగతం పలుకుతూ ఈ నెల 29వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకి మన భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో మన పశ్చిమ గోదావరి జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు వస్తున్నారు. అలాగే కనుమూరు బాపరాజు గారు, ఇంకా మన నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని మన భీమవరం నియోజకవర్గంలో వీరవాసరం మండలం మరియు భీమవరం మండలం అలాగే మన చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, టౌన్ ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎస్సీ డిపార్ట్మెంట్, బీసీ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ప్రెస్ మీటింగ్ కార్యక్రమంలో భాగంగా మన భీమవరం నియోజకవర్గానికి 29వ తారీఖు ఆదివారంలో జరిగేటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఒక మీటింగ్కి అందరూ హాజరు కావాల్సిందిగా మనవి చేస్తూ అతిరథ మహానాయకులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ ఉదయకాలంలో మరి వాళ్ళకి ఆహ్వానం తెలియజేస్తూ అందరూ ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ రోడ్లోని ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా పిల్లలకు భీమవరం తేజ హాస్పిటల్లో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి చంద్రశేఖర్ వర్మచే ప్రత్యేకంగా గుండె వైద్య పరీక్షలు నిర్వహించారు. 6 పిల్లలకు ఉచితంగా కన్సల్టేషన్, ఈసీజీ, 2D ఎకో స్కానింగ్ పరీక్షలు నిర్వహించి వారికి తగు సూచనలు ఇవ్వడం జరిగిందని ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఏఎస్ఎన్ రాజు చెప్పారు. ప్రత్యేకంగా తలసేమియా పిల్లల తల్లిదండ్రులు సహజంగా హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండడం వల్ల తరచుగా రక్తం ఎక్కించుకోవడం ద్వారా పిల్లలకు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడడం, అందులో ముఖ్యంగా గుండెకు సంబంధించి సమస్యలు వస్తాయని ప్రతి 4-5 నెలలకు ఒకసారి గుండె పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరమన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తలసేమియా పిల్లల కోసం ప్రత్యేకంగా తలసేమియా కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి పిల్లలకి తరచుగా అవసరమయ్యే రక్తాన్ని బ్లడ్ బ్యాంక్ ద్వారా ఉచితంగా ఏర్పాటు చేయడం, వీరికి అవసరమైన వివిధ రకాల రక్త పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించడం, పిల్లల వైద్య నిపుణులచే వైద్య పరీక్షలు నిర్వహించి రక్త మార్పిడి నిర్వహించడంతో పాటు ప్రతి ఒక్కరికి తరచుగా గుండె వైద్య పరీక్షలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ముందుగా పిల్లల తల్లిదండ్రులు పూర్తి అవగాహనతో తమ పిల్లలకు ప్రముఖ వైద్యులచే నిర్వహించే శిబిరాలకు వచ్చి తప్పనిసరిగా పిల్లల కోసం వైద్య సేవలను పొంది పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉండేటట్లు తాము చేస్తున్న కృషికి ఎటువంటి డబ్బులు కట్టవలసిన అవసరం లేకుండా అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా పొందవచ్చన్నారు. కార్యక్రమంలో డాక్టర్ పి చంద్రశేఖర్ వర్మ, డాక్టర్ జి రామకృష్ణరాజు, డాక్టర్ పి రాణిచంద్ర, సుధాకర్, ఏ దుర్గా ప్రసాద్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొని వైద్య సేవలను అందించారు. ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ భీమవరం వారి సౌజన్యంతో మరియు తేజ హాస్పిటల్ వారి కంబైన్ గా ఉండడం వల్ల ఈ తలసేమియా పిల్లలందరికీ గుండె పరీక్షలు చేయడం జరిగిందండి. మిగతా ఉన్న వాళ్ళందరినీ అంటే మన డిస్ట్రిక్ట్ లో ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకుని పిల్లలందరికీ కూడా ట్రాన్స్ఫ్యూషన్స్ దగ్గర నుంచి కీలేషన్స్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి వారి ద్వారా ఎల్ఓసి రప్పించి వాళ్ళకి ఉచితంగా పేదలందరికీ, పేద పిల్లలకి ఆరోగ్యాన్ని ఇవ్వాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడపడం జరుగుతుంది. సో మీరు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే వీక్షిస్తున్నారో మీరు అందరూ కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అన్న విషయాన్ని అందరికీ తెలియచేయాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. సో ఎవరైతే అవసరతలో ఉంటారో పిల్లలు, నీడీ పీపుల్కి అందరికీ కూడా ఈ కార్యక్రమం ఏఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ పిల్లలకి టెస్ట్ చేయడం కానీ
ట్రాన్స్మిషన్స్ జరిపించడం కానీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించడం జరుగుతుందని చెప్పి అందరికీ తెలియపరచాలని కోరుకుంటున్నాను. మన వెంటనే వచ్చింది మేము ఇలా ఫలానా దగ్గర మాకు ఇలా ఉంది ప్రాబ్లం అని చెప్పి పెట్టారు. మాకు ఒక ట్రస్ట్ నుండి ఒకసారి వచ్చారు వెంకటరావు గారు, అమ్మ ఫలానా అమలాపురంలో భీమవరం ఫలానా ట్రస్ట్ బ్లడ్ కానీ అన్నీ ఫ్రీగా చేస్తారమ్మా, మీరు ఎక్కడికి పెట్టుకోకండి, ప్రతి ఒక్కరు కూడా ట్రస్ట్ వాళ్ళు చూసుకుంటారు, మీరు అన్ని రోజులకి ఆపరేషన్ అయినా మీకు జరగాలన్న ట్రీట్మెంట్ అవ్వాలని కూడా సారే చూసుకుంటారమ్మా, మీరు ఎక్కడికి తిరగొద్దు, మీరు బాధపడి ఇలాంటి పేదవాళ్ళ గురించి సార్ ప్రత్యేకంగా పెట్టారండి. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి మీ బాధ ఇలా ఎవరు చెప్పినా కూడా ఈ రోజులు ఎవరు ఆలకించరు. నా సారు ఆయన సొంతంగా ఆయనకైనా పెట్టి పేద పిల్లలకి ఒక ఇంటి ఇవ్వాలని చెప్పి సారు ఒక ఇచ్చేసుకొని చెప్పారు అని మేము అలాని చెప్పి తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. మాకు టెస్ట్లు అన్నీ జరిగింది, మాకు ఏ దానికి కూడా ఒక్కటే కూడా అవ్వలేదు. సార్ అంతా సారే చూసుకుంటున్నారు, మాకు ప్రతి ఒక్క ట్రీట్మెంట్ కూడా సార్ ఫ్రీగా చూస్తామని చెప్తున్నారు సార్. ఈరోజు ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ థాలసీమియా కేర్ సెంటర్ ఏఎస్ఎన్ రాజు ట్రస్ట్ ఆధ్వర్యంలో థాలసీమియా పిల్లల కోసం ప్రత్యేకంగా గుండె వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ వర్మ గారు డాక్టర్ గారు ఉచితంగా టూడీఏకు కన్సల్టేషన్ అండ్ ఇతర పరీక్షలు ఈసీజీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో అందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు థాలసీమియా పిల్లల కోసం ఒక 6 పిల్లలు రావడం జరిగింది. ఈ 6గురికి కూడా రక్త మార్పిడి రక్తం ఎక్కించే కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జి రామకృష్ణరాజు గారు, డాక్టర్ పి రాణి చంద్ర గారుల పిల్లల వైద్య నిపుణుల సంరక్షణలో పిల్లలకి ఈ రక్త మార్పిడి కార్యక్రమం జరుగుతుంది. వీరికి కావలసినటువంటి పరీక్షలు అయ్యి కూడా రక్త పరీక్షలు అయ్యి కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ పిల్లల కోసం ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నది స్వచ్ఛంద రక్తదాతలు. సో ఈ నెల జూన్ 14వ తేదీ ప్రపంచ రక్తదాత దినోత్సవ సందర్భంగా ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాత వేడుకల్ని మనము నిర్వహించడం జరిగింది. ఈ నెల 1వ తారీఖు నుంచి ఈ నెలాఖరు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మేము చేసుకుంటూ వస్తున్నాము. సుమారు 220 మంది డోనార్స్ ఈ నెలలో రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రక్తదాత మహోత్సవ కార్యక్రమాలని పురస్కరించుకొని అదేవిధంగా అక్టోబర్ 1 ప్రపంచ రక్తదాన దినోత్సవం అక్టోబర్ 1వ తేదీ. సో ఈ రక్తదాత సుఖీభావ అనే ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ నెల కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా స్వచ్ఛందంగా చేసేటటువంటి రక్తదాతలు ముందుకు వచ్చి పిల్లల యొక్క అవసరాలని పూర్తి స్థాయిలో తీర్చే విధంగా మా బ్లడ్ బ్యాంకు కృషి చేస్తుంది. అదేవిధంగా పిల్లలకు కావలసినటువంటి అన్ని వైద్య సదుపాయాలు కూడా ఈ కేర్ సెంటర్లో థాలసీమియా కేర్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు కార్డియాలజీ పరీక్షలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వివిధ రకాల రక్త పరీక్షలు, వీరికి ఐరన్ లెవెల్ పరీక్షలు కూడా ఈరోజు పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ థాలసీమియా పిల్లల కోసం చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా త్వరలో 2 పిల్లలు ఈ వెంకట్ అండ్ విఖ్యాత్ వర్మ వీళ్ళిద్దరూ కూడా 100% HLA మ్యాచింగ్ అవ్వడం జరిగింది. వీళ్ళిద్దరినీ కూడా త్వరలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించడానికి హైదరాబాద్ సింధు హాస్పిటల్స్ డాక్టర్ రంజిత్ కుమార్ గారు ప్రముఖ హెమటాలజిస్ట్
అండ్ బోన్ మ్యారో స్పెషలిస్ట్. ఈయన త్వరలో ఒక నెల రోజుల్లోనే వీళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ పిల్లలకి ముఖ్యంగా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే వీళ్ళు ఉండి గ్రామం అండ్ మాదేపట్నం గ్రామం, ఉండి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పిల్లలు. ఈ పిల్లలకి ఎంపీ శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు గారు చక్కగా వీరికి సహకరించడం జరిగింది. అదేవిధంగా ఇతరత్ర ఫండ్స్ మొబిలైజేషన్ కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రముఖులందరినీ కూడా స్థానికంగా కలవడం జరుగుతోంది. చిలుకూరి నరసింహరాజు గారు దీనికి స్పందించి పిల్లలకి ఇద్దరికి చెరొక 25,000 రూపాయలు పిల్లలకి ఇవ్వడానికి ఆయన స్పందించడం జరిగింది. అదే త్వరలో యూత్ క్లబ్ ప్రెసిడెంట్ పివిఎల్ నరసింహరాజు గారు రావడం, సో ఆయన స్పందించి ఆయన ఆధ్వర్యంలో ఫండ్స్ మొబిలైజేషన్ కార్యక్రమాన్ని యూత్ క్లబ్ ద్వారా కూడా వీరికి విరాళాలను సేకరించడం జరుగుతుంది. అదేవిధంగా ఇతరులందరినీ కూడా కలవడం జరుగుతుంది. త్వరలో ఈ పిల్లలిద్దరినీ కూడా హైదరాబాద్ తీసుకెళ్లి వీళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసే కార్యక్రమాలని ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అందుకు ప్రతి ఒక్కరూ కూడా స్పందించి సహకరిస్తారని ఈ సందర్భంగా అందరికీ కూడా విన్నవించుకుంటూ సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. యువత డ్రగ్స్ సేవించడం వంటి చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని, డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకివీడు సీఏ జగదీశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా గురువారం విద్యార్థులతో ఆకివీడులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆకివీడు గాంధీ బొమ్మ సెంటర్ నుండి కొత్త బస్టాండ్ వరకు డ్రగ్స్ వ్యతిరేక నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, బొల్లా వెంకట్రావు, గొంట్ల గణపతి, గంధముమ, బచ్చు సరళకుమారి, బొర్రా సుజాత, బీజేపీ నాయకులు నాగమణి, జనసేన పార్టీ మండల అధ్యక్షులు బాలాజీ, ఆకివీడు ఎస్ఐ నాగబాబు, కాళ్ల ఎస్ఐ రవివర్మ, ఉండి ఎస్ఐ నజీరుల్లాతో పాటు కూటమి నాయకులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవంగా యుఎన్ వాళ్ళు ప్రకటించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవరు కూడా గంజాయి డ్రగ్స్ బానిసలు కాకుండా అంతా కూడా ప్రశాంతంగా హ్యాపీగా బ్రతకాలని, సొసైటీ అంతా కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలని మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సంకల్పించడం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. డ్రగ్స్ బానిసలైతే కనుక ఆ యొక్క సొసైటీ అంతా చెడిపోతుంది, అట్లాగే ఆ కుటుంబం చిన్న భిన్నం కావస్తుంది. ఆ శిక్షలు కూడా చాలా కఠినతరంగా ఉండడం జరుగుతుంది. అందువలన ఎవరు కూడా చిన్న చిన్న ఈ సిగరెట్ దగ్గర నుంచి మొదలెట్టుకొని అలాగా మందు అలవాటై క్రమేణా గంజాయి అలాగా డ్రగ్స్కి బానిసలయ్యి దాంట్లో కూరుకుపోయి వెనక్కి రాని పరిస్థితి ఏర్పడి ఆ యొక్క ఫ్యామిలీస్ అన్నీ కూడా చిన్న భిన్నం అవడం జరుగుతుంది. అటువంటి ఎవరన్నా మన చుట్టుపక్కల మన పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని గమనించి మాకు సమాచారం అందించినట్లయితే కనుక వాళ్ళందరినీ కూడా డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించి వాళ్ళని మళ్ళా పునరాజీవితం గడిపేటట్టు మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఇటువంటి బానిసలు అవుతున్నట్టు మనకి అనిపిస్తే కనుక వాళ్ళు ఎట్లా ఉంటారంటే కొంచెం నిరుత్సాహంగా ఫ్రెండ్స్తో కలవకుండా ఒంటరిగా జీవితం గడుపుతా ఉంటారు. అటువంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి ఆదిలోనే మనం కౌన్సిలింగ్ ఇప్పించగలిగితే కనుక వాళ్ళని మళ్ళా సొసైటీలోకి మళ్ళీ రీజాయిన్ చేసేటట్టు మనం చేయగలం. ఇదంతా కూడా మీ అందరి కృషి వల్ల జరుగుతుంది. సాగుదారులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తుందని తహసీల్దార్ కె నాగార్జున తెలిపారు. ఉండి మండలం కోలమూరు గ్రామ సచివాలయంలో రైతులతో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన దశలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల రాయితీలు క్షేత్రస్థాయిలో సాగు చేస్తున్న రైతులకే అందాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని వివరించారు. కౌలు రైతులను ప్రోత్సహించడానికి అన్ని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, రైతులు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సాగుదారులకు కౌలు హక్కు పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నడింపల్లి రామకృష్ణంరాజు, వీఆర్ఓ, వీఆర్ఏలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉండి మండలం కోలమూరు గ్రామంలో ఈ కౌలు కార్డుల కోసం రైతులకి అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన మన సర్పంచ్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ హాజరైన రైతులకి మరియు ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రభుత్వం వారు ఈ ఎవరైతే కష్టపడి వ్యవసాయం చేస్తున్నారో, ఏదైనా నష్టం వస్తే ఎవరైతే భరిస్తున్నారో వారికే ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైనా రాయితీలు కానీ ప్రోత్సాహాలు కానీ వారికే అందాలన్న ఉద్దేశంతో ఈ కౌలు కార్డులు అనేది ప్రతి సంవత్సరం కూడా మంజూరు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఏదైతే కొంతమంది రైతులకి అపోహలు ఉన్నాయో, మనం ఇలాగా వేరే వాళ్ళకి కౌలు కార్డులు ఇప్పిస్తే మనకేమన్నా యాజమాన్యపు హక్కులు ఏమైనా కోల్పోతామనో లేకపోతే ఇంకోటి ఏదైనా జరుగుతుందనో కొన్ని రకాల అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు తొలగించడం కోసమే మన ప్రతి గ్రామంలో కూడా ఈ అందరికీ ప్రచారం చేసి టామ్ వేసి అలాగే పెద్దల ద్వారా తెలియజేసి ఇలాగ మీటింగులు పెట్టి వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి ఎటువంటి హక్కులు కూడా కోల్పోరని, ఏదైతే వాళ్ళకి కౌలు కార్డులు ఇస్తే వాళ్ళ రైతులు ఎవరైతే కష్టపడి చేస్తున్నారో వాళ్ళు ఇంకొంత ఉత్సాహంగా వాళ్ళు చేయడానికి ముందుకు వస్తారని చెప్పని మీరు గ్రహించాలని చెప్పని వాళ్ళకి అందరికీ కూడా వివరించి ఈ కౌలుదారులని ప్రోత్సహించడానికని ఇట్లాంటి ఈ ప్రతి గ్రామంలో కూడా ఈ సభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రైతులందరూ కూడా కొంచెం పెద్ద మనసు చేసుకొని ఒక బ్రాడ్ మైండ్తో వాళ్ళకి ఏమి హక్కులు కోల్పోరు కాబట్టి కౌలు కార్డు ఇవ్వడం వల్ల నిజమైన కౌలుదారులకి ఈ కౌలు కార్డులు ఇప్పించడానికి వాళ్ళు సహకరిస్తారని చెప్పని, నేను సహకరించాలని చెప్పని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నాటకకర్త, సంఘ సంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణకర్త, జాతీయవాది, ఛాయాగ్రహణ వాద్య దురంధరుడు కాళ్లకూరి నారాయణరావు అని పలువురు పట్టణ కళాకారులు అన్నారు. భీమవరం వెంకట్రామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం పట్టణ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సాహితీవేత్త, కవి కాళ్లకూరి నారాయణరావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవ్వాది శ్రీనివాస్, శోభన్ బాబు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బాటిప్రోలు శ్రీనివాసరావు, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి మల్లుల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల హృదయాలను సూటిగా స్పందింపచేసే శక్తి ఒక్క నాటకానికే ఉందని, సంఘ సంస్కరణ దృక్పథంతో నాటకాలు రచించిన సాహితీవేత్త కాళ్లకూరి నారాయణరావు అని అన్నారు. చింతామణి, వరవిక్రయం అనంతర కాలంలో చలనచిత్రాలుగా ప్రేక్షకుల్ని అలరించాయని, చింతామణి నాటకం నేటికి రంగస్థలంపై ఆదరణ పొందుతూనే ఉందన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ నారాయణరావు ఈ జీవిత రంగస్థలం నుంచి నిష్క్రమించిన ఆయన నాటకాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారని అన్నారు. కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి సభ్యులు ఎస్కే చాన్ బాషా, కొండ్రు శ్రీనివాస్, ఆర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నాటక రచయిత, మొదటి ముద్రణాధికారి కాళ్లకూరి నారాయణరావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వెంకట్రామ కాన్ఫరెన్స్ హాల్లో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఆనాడు సాంఘిక దురాచారాలను రూపుమాపుతూ మధుసేవ, వరవిక్రయం, చింతామణి అనే అద్భుతమైన నాటికలను రాయడం జరిగింది. వేశ్య లంపటత్వాన్ని సజావుగా సాగుతున్న కుటుంబంలో దానివల్ల వచ్చే ఇబ్బందుల్ని, అలాగే త్రాగుడు, అలాగే కట్నాన్ని నిర్మూలించడం కోసం ఆనాడు ఆ నాటికలు అద్భుతమైన కళాఖండాలుగా ఉపయోగపడ్డాయి. అత్యుత్తమ నాటక రంగాల్లో 10 నాటకాలను కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే చింతామణి ఒక నాటకం. 1921లో రాసిన చింతామణానికి 105 సంవత్సరాల చరిత్ర ఉంది. సుమారు కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చి తద్వారా అనేక మంది కళాకారులు జీవనోపాధిని నడుపుకుంటున్నారు. వారికి భీమవరం పట్టణ కళాకారుల తరఫున నివాళులర్పించారు. వీరవాసరం మండలంలో మచ్పూరి గ్రామంలో 28/4/1871 సంవత్సరంలో ఆయన జన్మించారు. మరి ఈరోజు అంటే 27/6/1927 సంవత్సరంలో ఆయన గతించారు. మరి దాదాపు ఆయన పుట్టి మరి రచన సాగించి ఎప్పుడో 150 సంవత్సరాల వరకు అయిపోవచ్చింది. అయినా కానీ ఈనాటికి అతను బతికి ఉన్నట్టు లెక్క. మరి అటువంటి మహానుభావుల్ని మరి ఈరోజు మేము స్మరించే అవకాశం కల్పించినందుకు రంగసాయి గారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటాం. నాటకాలు అలాగే సాంఘిక దురాచారాలను రూపుమాపే మంచి నాటకాలను రాసి
ఇవాటికి కూడా మరి చింతామణి అంటే నాటకంతో ఎందరో కళాకారులు జీవనోపాధి పొందుతున్నారు. మరి అటువంటి కాళ్ళకూరి నారాయణరావు గారు మన పశ్చిమ గోదావరి జిల్లా వీరవస్త్ర మండలంలో మచ్చిపూరి వాసి అవటం మా అందరికీ ఎంతో గర్వకారణం. ఆయన మృతికి నివాళులు. నారాయణరావు గారు మచ్చిపూరి గ్రామస్తులు. ఆయన రాసిన చింతామణి నాటకంలో సుబ్బుశెట్టి గారి పాత్ర చాలా గొప్పది. ఒక 100 సంవత్సరాల క్రితం దాన్ని 70 సంవత్సరాల నుంచి కూడా ఆ పాట ప్రతి వాళ్ళు ఇప్పుడు కూడా క్యాసెట్ చేసుకుని యూట్యూబ్లో వింటున్నారు. ఆ మహానుభావుడు రాశాడు. యేసులు ఒక వేశ్యాపురంకి ఒక జమీందారు వెళ్ళి ఎలా పతనం అయిపోయాడో ఆఖరికి ఏ స్థితికి వచ్చేటటువంటి మీరు ఆ డ్రామాలో చూస్తే తెలుస్తుంది. అటువంటి నీచంగా బతికాడు పాపం. అందుకని అందరినీ నమ్మకుండా శుభ్రంగా సంసారం చేసుకుని ఉండాలని మేము కోరుకుంటున్నాం. భీమవరం 36వ వార్డు రామరాజు తోటలో వేయించేస్తున్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 40వ వార్షిక జాతర మహోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి రాజమండ్రి జాహ్నవి నృత్య బృందం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. 15 మంది విద్యార్థులను ప్రదర్శించిన కూచిపూడి నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. శ్రీ మావుళ్ళమ్మ సేవా సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామాయణం వెంకటలక్ష్మి తులసి పార్వతి, రేవూరి గోగురాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ రామాయణం సుధీర్ బాబు, గౌరవాధ్యక్షులు పంచా లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు కొండేపూడి గణపతి, కార్యదర్శులు కోరసిక వెంకటేశ్వరరావు, గ్రంథి బాలాజీ, కోశాధికారి మొదలవలస నాగేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డ్రగ్స్ రహిత జిల్లాగా పశ్చిమ గోదావరి జిల్లాను తీర్చిదిద్దుదాం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ ర్యాలీలో జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం రామరాజు తోటలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 40వ వార్షిక మహోత్సవాల ముగింపు సందర్భంగా అఖండ అన్న సమారాధన. ఉండిలో వైభవంగా జగన్నాథ స్వామి రథయాత్ర. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఆకివీడు సీఐ జగదీశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.